శ్రీహరికోట పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం ఉత్కంఠ నెలకొంది. రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్యను శాస్త్రవేత్తలు గుర్తించారు. 4వ దశ ప్రారంభం తర్వాత ఉపగ్రహంలో ఇస్రోకి సంబంధాలు తెగిపోయాయి. 18 నిమిషాల్లో పూర్తి కావలసిన ప్రయోగం 25 నిమిషాలు గడిచిన శాటిలైట్తో సంబంధాలు దొరకలేదు. ఇప్పటికే ప్రయోగంలో సాంకేతిక లోపం గుర్తించామని ఇస్రో చైర్మన్ నారాయణ తెలిపారు. ఇస్రో ప్రయోగించినటువంటి పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం అయితే మాత్రం 3 దశలు అయితే మాత్రం సక్సెస్ అయ్యి, 4వ దశలో అయితే మాత్రం సాంకేతిక లోపాన్ని గుర్తించామని చెప్పేసి ఇస్రో చైర్మన్ నారాయణ తెలిపారు. శాటిలైట్కి దానికి సంబంధాలు తెగిపోవడంతో ఈ పరిణామం ఏర్పడిందని చెప్పారు. దీనిపై ఉత్కంఠ కొనసాగు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికైతే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా పిఎస్ఎల్వి C-62 EOS N1 రాకెట్ని ప్రయోగించింది. 10 గంటల 17 నిమిషాలకు ఎగ్జాక్ట్లీగా కూడా శ్రీహరికోటలోని 2వ ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించినటువంటి ఈ యొక్క రాకెట్ ఏదైతే సక్సెస్ఫుల్గా కూడా నింగిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. 3 దశలు పూర్తయిన తర్వాత 4వ దశలోకి గమనం జరుగుతున్నటువంటి సమయంలో ఎగ్జాక్ట్లీగా కూడా 8 గంటల 42 సెకండ్ల సమయంలో ఇటు ఏదైతే ఈ యొక్క శాటిలైట్ సిస్టమ్కి అందుబాటులోకి రాకపోవడంతో ఈ రాకెట్ ప్రయోగం అనేది చాలా వరకు కొంచెం విఫలమైందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా కూడా 3 దశలో సక్సెస్ రేట్ అందుకున్నటువంటి పిఎస్ఎల్వి C-62 రాకెట్ దాదాపు కూడా 4వ దశ పూర్తి చేసుకొని ఈ రాకెట్ ప్రయోగాత్మకంగా ఈ యొక్క 2026లో తొలి ప్రయోగం అని చెప్పుకోవాలా. సో ఈ యొక్క తొలి ప్రయోగం విజయవంతం అవుతుందని చెప్పి అందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి తరుణంలో చివరి దశ ఏదైతే 4వ దశ ఉందో ఆ దశలో పూర్తి స్థాయిలో కూడా శాటిలైట్ సంబంధాలు కూడా తెగిపోయాయి. ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్టేషన్కి ఈ శాటిలైట్ స్టేషన్కి రావాల్సినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ అందలేదు. దాదాపు కూడా 18 నిమిషాల్లో పూర్తి కావాల్సినటువంటి ఈ యొక్క 4 దశల యొక్క పూర్తి ఉంటుందో ఆ పూర్తి కాకముందే 8 గంటల 42 సెకండ్లకు 3 దశలు పూర్తి చేసుకొని 4వ దశలోకి ఎంటర్ అయినటువంటి పిఎస్ఎల్వి C-62 రాకెట్ పూర్తిగా ఇటు సత్సంబంధాలు కూడా తెగిపోవడంతో ఒక్కసారిగా కూడా కొంత ఆందోళనకు గురయ్యారు శాస్త్రవేత్తలు అని చెప్పుకోవచ్చు. ఎందుకు విఫలానికి గల కారణాలు దాని మీద కూడా చైర్మన్ నారాయణ పూర్తి స్థాయిలో కొంత అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా పిఎస్ఎల్వి C-62 రాకెట్ సంబంధించినటువంటి 15 స్వదేశీ విదేశీకి సంబంధించినటువంటి ఉపగ్రహాలు కూడా దీంట్లో ఉన్నాయి. అంటే చిన్నపాటి ఉపగ్రహాలు పేలోడ్స్ను కూడా అంటే మనం వాణిజ్యపరంగా కూడా ఈ మధ్యకాలంలో ఇస్రో ఇతర దేశాలకు సంబంధించినటువంటి అనేక పేలోడ్స్ను కూడా మన రాకెట్ ద్వారా పైకి పంపించుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా దాదాపు 15 ఉపగ్రహాలకు సంబంధించి మన పొరుగు దేశాలైనటువంటి థాయిలాండ్ అయ్యుండొచ్చు, యునైటెడ్ సంబంధించినటువంటి ఫ్రాన్స్ అయ్యుండొచ్చు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క నేపాల్కు సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాలు కూడా దీంట్లో ఉన్నాయి. అయితే మొత్తానికి ఇది 4వ దశలో ఈ యొక్క సిగ్నల్స్ కూడా పూర్తిగా తెగిపోవడంతో దాదాపు 25 నిమిషాల పాటు కూడా చాలా వరకు కూడా అంటే కనుక్కునేందుకు పూర్తిగా ఇటు శాస్త్రవేత్తలు పూర్తిగా ఒక అధ్యయనం అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కడ లోపం జరిగింది, ఎందువల్ల లోపం జరిగింది అనే దాని మీద కూడా చాలా ఇబ్బందులు అయితే తలెత్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా పిఎస్ఎల్వికి సంబంధించిన సిరీస్లో గత నవంబర్లో అంటే 2025లో చివరిలో జరిగినటువంటి పిఎస్ఎల్వి సిరీస్ కూడా సాంకేతిక లోపం ఉండడంతో వెంటనే ఆ శాటిలైట్ను ఆపివేయడం జరిగింది. ఏదైతే ఆ రాకెట్ను ఆపివేయడం జరిగింది. రాకెట్ను ఆపివేసిన తర్వాత మరలా దానికి సంబంధించిన లోపాలు కనుగొంటామని చెప్పడం జరిగింది. అంటే అది కూడా ఎర్త్ అబ్జర్వేషన్ సంబంధించింది. లోపల ఉన్నటువంటి అనేక ఏదైతే రక్షణ వ్యవస్థకు సంబంధించి అయ్యుండొచ్చు, అడవులకు సంబంధించి, అదేవిధంగా అన్వేషణ అనే యొక్క పేరుతో ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ను కూడా మనం పైకి పంపించడం జరుగుతుంది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా 2026లో తొలిగా కూడా ఈ యొక్క పిఎస్ఎల్వి C సిరీస్లో 62 సంబంధించినటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్ N1 ఈ యొక్క రాకెట్ విఫలం అవ్వడంతో కొంత ఆవేదన అయితే గురైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే షార్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అదేవిధంగా 15 దేశాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా అక్కడికే చేరుకున్నారు. ఈరోజు 10 గంటల 17 నిమిషాలకు ఎగ్జాక్ట్లీగా కూడా ఈ రాకెట్ను
ప్రయోగించడం జరిగింది. నిన్న 12 గంటల 17 నిమిషాలకు ఇది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దాదాపు కూడా 22 గంటల పాటు కౌంట్ డౌన్ నిర్విరామంగా కూడా కొనసాగింది. ఏదైతే ఎంఆర్ఆర్ సమావేశం పూర్తి చేసుకున్నారు, దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ అన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఈరోజు సక్సెస్ రేట్ అందుకుంటుందని చెప్పి అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి శాస్త్రవేత్తలంతా కూడా ఈరోజు దాదాపు 10 గంటల 17 నిమిషాలకు ప్రయోగించినటువంటి ఈ యొక్క రాకెట్ 8 గంటల 43 సెకండ్లకు ఈ యొక్క సిగ్నల్ వ్యవస్థ అంతా కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఒక్కసారిగా కూడా కొంత ఆవేదనకు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా నేను తెలియజేస్తానని చెప్పి నారాయణ మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. ఇస్రో చైర్మన్ ఏదేమైనా కూడా ఈ యొక్క లోపం ఎందువల్ల జరిగింది, ఎక్కడ జరిగింది, ఇక సిగ్నల్స్ రాకపోవడం గల కారణాలు ఏంటి, దాని మీద కూడా పూర్తిగా కూడా దీన్ని అధ్యయనం చేసి మరలా కూడా వివరిస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ ఇస్రో తలపెడుతున్నటువంటి దాదాపు కూడా మనం చూస్తే ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూసే విధంగా కూడా ఇస్రో శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నటువంటి అనేక ప్రయోగాలు కూడా సక్సెస్ అందుకున్నాయి. దాదాపు మనం చూస్తే అనేక ప్రయోగాలు, వందలాది ప్రయోగాలు చేశాం. సో వందలాది ప్రయోగాల్లో 1-2 మినహాయించి మిగిలిన అన్ని కూడా సక్సెస్ రేట్ అందుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే వాణిజ్య పరంగా ఇటీవల కాలంలో భారతదేశం అనేక ప్రయోగాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలను మన రాకెట్ ద్వారా, బాహుబలి రాకెట్, జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా అనేక ఉపగ్రహాలు పంపించాం. అదేవిధంగా పిఎస్ఎల్వి ద్వారా కూడా అనేక ఉపగ్రహాలను కూడా ఈరోజు నింగిలోకి ప్రవేశపెట్టేటువంటి ఒక అద్భుత విజయానికి నాంది పలుకుతున్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ యొక్క ఘట్టానికి సక్సెస్ ఘట్టం అని కూడా చెప్పుకోవాలి. అయితే ఈరోజు జరిగినటువంటి చిన్నపాటి లోపం సాంకేతిక లోపం వల్ల జరిగిందా, లేకపోతే ఇతర కారణాల ద్వారా జరిగిందా, ఎందుకు కౌంట్ డౌన్ ప్రక్రియ పూర్తి సక్సెస్ అయింది, అదేవిధంగా లాంచ్ ప్యాడ్ నుంచి కూడా నిప్పులు కక్కుతూ నెంగిలోకి ప్రవేశపెట్టినటువంటి పిఎస్ఎల్వి C-62 రాకెట్ ఎందువల్ల ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని ఎందుకు 4వ దశలోకి సక్సెస్ చేసుకోలేకపోయారనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఒక సమావేశాన్ని కూడా ఇప్పటికే ఏర్పరచుకున్నారు. దీనికి సంబంధించి విఫలమైందని దాన్ని బట్టి కూడా చైర్మన్ నారాయణ దేనికి సంబంధించినటువంటి అంటే అన్ని పార్ట్స్కు సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఉంటారు. సో ఈ యొక్క పిఎస్ఎల్వి C-62 యొక్క రాకెట్కి సంబంధించినటువంటి డైరెక్టర్స్తో కూడా ఆయన సమావేశం ఏర్పరచుకున్నారు. ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ సిగ్నల్స్ మనకు కట్ అయ్యాయి, బహుశా సిగ్నల్స్ కట్ అయితే దీనికి సంబంధించి మళ్ళా వెంటనే కనుగొనే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఇంకెంత సమయం పడుతుంది అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఒక మీటింగ్ అయితే ఏర్పరచుకున్నారు. దానికి సంబంధించి మళ్ళా కూడా మనకి ఇటు ఇస్రో పేజీలో కూడా పొందపరుస్తారు, లేకపోతే మీడియాతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈరోజు భారత వ్యవస్థ నావిగేషన్ సిస్టంతో పాటు అదేవిధంగా భారత రక్షణ వ్యవస్థకు అడవులకు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు దేశ నలుమూలలో ఉన్నటువంటి అంటే సిగ్నల్స్ లేనటువంటి ప్రాంతాలకు కూడా అక్కడ ఉన్నటువంటి ఛాయాచిత్రాలను హెచ్డి క్వాలిటీ ద్వారా మనకు అందజేసేందుకు ఇది ఒక అన్వేషణ, అంటే ఇది ఒక సర్చింగ్ వ్యవస్థ. అంటే దీంట్లో దాదాపు ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టంలో చిన్నపాటి లోపం జరిగినప్పటికి కూడా వాటన్నిటిని కూడా అంటే కొండలు, అడవులు, సముద్రాలు, జలపాతాలు ఎక్కడైనా కూడా ఏదైనా విపత్తు పరిస్థితులు జరిగినప్పటికి కూడా భారత రక్షణ వ్యవస్థకు కూడా అత్యంత కీలకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశంలోకి చొరబడేటువంటి ఎవరైతే ఉంటారో పొరుగు దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో, సో వాళ్ళను ఎప్పుడెప్పుడు కూడా అబ్జర్వేషన్ చేస్తుంది. ఈ శాటిలైట్ ఇచ్చేటువంటి ఛాయాచిత్రాల ప్రకారమే యుద్ధాల్లో కూడా మనం ప్రాముఖ్యత సాధిస్తాము, విజయోత్సవం సాధిస్తాం అనే నానుడి మనకి కొనసాగుతుంది. సక్సెస్ రేట్ కూడా మనం అందుకున్నాం. దాదాపు కూడా ఈరోజు ఇటు భారత పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్నటువంటి అనేక ప్రయోగాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి రాకెట్లలో జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి అంటాం. సో పిఎస్ఎల్వి రాకెట్ వరుసగా 2 సార్లు విఫలం పట్ల కూడా ఈ సిరీస్లో ఎందుకు విఫలం చెందుతుంది? మొన్న 2025 నవంబర్లో జరిగినటువంటి విఫలం ఒక పిఎస్ఎల్వి C-61. సో ఇది కూడా ఈరోజు పైకి వెళ్ళిన తర్వాత 3 దశలు పూర్తి చేసుకొని 4వ దశలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ లోపాంతరం జరుగుతుంది, ఎక్కడ ఏ ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తుంది. సో ఇప్పటి వరకు అనేక సక్సెస్ రేట్ అందుకున్నటువంటి ఇస్రో ఈరోజు ఎందుకు దీన్ని సాధించలేకపోయిందనే దాని మీద కూడా పురోగతి సాధించేందుకు ఇస్రోకు సంబంధించినటువంటి చైర్మన్ నారాయణ కూడా ఒక సమావేశం ఏర్పరచుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి పురవాలు కూడా మనకు కూడా రాబోతాయి. ఏదేమైనా కూడా మరలా రాబోయేటువంటి రోజుల్లో మనకి గగన్యాన్ ఉంది, అదేవిధంగా చంద్రాయన్కి సంబంధించి ఉంది, అదేవిధంగా మానవ రహిత సంబంధించినటువంటి వ్యామగములను కూడా మనం పైకి పంపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొకటి భారతదేశం ఇస్రో కూడా ఒక సొంతంగా స్వదేశీకి సంబంధించినటువంటి ఇటు అక్కడ పూర్తిగా కూడా అంటే నావిగేషన్ ఏదైతే మనకి ఇస్రోకి సంబంధించినటువంటి సిస్టాన్ని కూడా అంతా కూడా ఏర్పరచుకుంటుంది.
సో పూర్తిగా కూడా ఇస్రో తలపెట్టినటువంటి అనేక రాకెట్ ప్రయోగాలు విజయోత్సవం పరంగా ముందుకు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ రోజు విఫలం పట్ల పూర్తి స్థాయిలో కూడా ఒక అధ్యయనం చేసుకుంటున్నారు. ఎక్కడ ఏ విఫలానికి గల కారణాలు దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా మీడియా ముందుకి ఇస్రో చైర్మన్ నారాయణ అయితే మరి కొన్ని గంటల్లో రావచ్చు, మరి కొన్ని రోజుల్లో కూడా రావచ్చేటువంటి అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ నరేష్.